బరాబర్ బాజాబ్తా గడ్డబార దింపింది ఆజ్కి బాత్. అయ్యా ఓట్ చోరీ అంటున్నావు, పార్లమెంటు ఓ దేవాలయంలో ఓట్ చోరీ జరిగిందని పంచాయతీ చేస్తున్నావు, అన్ని చేస్తున్నావు. ఓట్ చోరీ జరిగిందని చెప్పినటువంటి ఓ యువజ్వాల, ఓ రాహుల్ గాంధీ, ఓ యువరాజా, మరి తెలంగాణలో ఈ విధంగా ఒక పార్టీ మీద గుర్తుతోటి గెలిచినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి చెయ్యిల సంఘాల కూర్చోబెట్టుకొని అన్నప్పుడు మీ దోరే ఎక్కడ పోయింది? మీకు కళ్ళు కనిపిస్తలేవా తెలంగాణ మీద? ఢిల్లీ మీద కాదు, తెలంగాణ మీద చూస్తలేరా మీరు అని అడిగింది అక్క. ఢిల్లీలో ఏమని చెప్తా ఉన్నావు? ఢిల్లీలో ఓట్ చోరీ అని చెప్తా ఉన్నావు. ఇప్పుడు ఈరోజు మీ నిన్న జరిగినటువంటి వర్సిటీ ఎన్నికలలో ఏబీవీ పోలు గెలిస్తే రిగ్గింగ్ అని చెప్తా ఉన్నారు మీ వాళ్ళు. మరి తెలంగాణలో వేరే పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళని మీరు ఎట్లా తీసుకొని తిరుగుతారు? దీని మీద మీ స్పందన ఏంది అని చెప్పి ఆజ్కి బాత్ లో జ్వాల గారు అడిగింది. ఇప్పుడు పార్టీ ఫిరాయింపు అంటే ఏంది? రాజ్యాంగ ఉల్లంఘనే కదా. ఓట్ చోరీ అని ప్రతిపక్షంగా నేతంగా నేను ఒత్తిడి తీసుకురావాలే ప్రయత్నం చేశాను, ప్రజాస్వామ్యం గురించి నాకెందుకు అని మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ గారిని మనం ఇది అడుగుతా ఉన్నాం. ఆజ్కి బాత్ ఎంత నీట్గా గడ్డపార తిప్పిందండి రాహుల్ గాంధీ గారికి, యువరాజా వారికి. యువరాజా వారు జీ హుజూర్.